చూసి కొనుక్కోండి. చూసి కొనుక్కున్నా కూడా ఏం చేస్తాం అబ్బా చూడండి. ఇగో ఈ చెరకు ఇప్ప అయితే లోపల చెక్క ఎట్లుందని చూడం కదా మనం. 100 అనమాట చెరకులు. ఇగో ఇట్లా 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 అయిపోతాయి. పండుగ ముందే ఇట్లా అయిపోతాయి ఇట్లా. హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీకు thumbnail చూసి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఫస్ట్ వీడియోని ఫుల్ చూడును, మధ్యలో చూడకు, స్కిప్ కొట్టకు, ఫుల్ చూడు. నీకు వీడియో ప్రాఫిట్గానే ఉంటుంది. అంటే నీకు వీడియో త్రూ నీకు లాభమే ఉంటుంది తప్ప నీ టైం వేస్ట్ ఏం కాదు. ఈ వీడియో ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ క్లియర్ వన్ థింగ్. సో నేను ఎవరితోని ప్రమోషన్స్ అయితే టైఅప్ అయి ఉండలేదన్నమాట. సో ఏ వీడియోస్ ప్రీవియస్ ఏవి పోస్ట్ చేసినా కూడా సో వాళ్ళు ఏ విధంగా కూడా నాతోనైతే ప్రమోషన్స్కి లేరు. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ వీడియోస్ అనమాట. సో ఎవరివి కూడా చేయలేదు ఇంతవరకు. వాళ్ళు పైసలు ఏమి ఇవ్వాలి. నాకు పతంగుల వీడియో చేసిన ఒక రీసెంట్గా ఒక షాప్ వీడియో అయితే చేసిన సనత్ నగర్. సో కామెంట్స్లో గలీజ్ పెట్టినారు కామెంట్స్. సో అది ఆడికే వదిలేద్దాం. అండ్ ఇప్పుడు ఏంటంటే సినిమా మనం ఒక 2 వీక్స్ అనుకుంటా, 2 వీక్స్ బ్యాక్ ధూళిపేటది వీడియో చేసినాం కదా. సో పక్కకు పెడదాం జరసేపు. అయితే మనం ధూళిపేట వీడియో తీసినాము. ధూళిపేట ప్రైజెస్ ఇట్లా ఎక్కువ ఉన్నాయి, మీరు చూసి కొనుక్కోండి, మంచి షాప్స్ విజిట్ అవ్వండి అని చెప్తే మనకి కింద కామెంట్స్లో అరౌండ్ ఒక 50 to 60 కామెంట్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే నువ్వు పైసలు తీసుకున్నావు, యూఆర్ ప్రమోటింగ్ వీడియోస్ అని, అండ్ ధూళిపేటని హేట్ చేస్తున్నావు, పైసలు తీసుకొని ధూళిపేటని హేట్ చేస్తున్నావు, ఆ పైసలు ధూళిపేటని హేట్ చేయడానికే తీసుకుంటున్నావా. సో ఎక్సెట్రా ఇట్లా నెంబర్ ఆఫ్ కామెంట్స్ అయితే మనకు వచ్చినాయి అనమాట. అండ్ నేను జస్ట్ ఇగ్నోర్ చేసిన కామెంట్స్, వాళ్ళకి రిప్లై ఇచ్చి, సో ఏంటంటే మాకు నిజంగానే కైట్స్ తక్కువకి వచ్చినాయి కాబట్టి మేము తీసుకున్నాం అండ్ వీడియో కూడా చేసినాం అనమాట. అండ్ మేము ప్రమోషన్లు చేసేంత వరకు అయితే పోలే ఇంకా. అండ్ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఆ కమెంట్ చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు చెప్తున్నా, మేము ఆ రోజు ధూళిపేటలో 2 చెరకులు కొనుక్కున్నాం. సో ఈ చెరక్స్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి 200 రూపీస్ అనమాట. అండ్ ఇవి ఏమని అంటే సినిమా లెట్ మీ క్లియర్ అయితే 2 చెరకులు 200 అండ్ సాది వచ్చేసి 100 రూపీస్, 80 రూపీస్ సాది. సో 2 తీసుకొని చెరకులకు చుట్టినాం అండ్ ఒక 1 వీక్ ఎగిరేసినాం. అండ్ నీకు మళ్ళీ చెప్తున్నా, ఇవి 200 అనమాట చెరకులు. ఇట్లా 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 అయిపోతాయి. పండుగ ముందే ఇట్లా అయిపోతాయి ఇట్లా అండ్ ఇట్లా అయితే ఫస్ట్ వీక్లో తీసుకున్నప్పుడేమో తీసుకున్న 1 వీక్కి ఈ చెరకు ఇరిగిపోయింది అనమాట. నాకు చూపిస్తాను. ఇగో ఇటు సైడ్ అనమాట. ఇది చూడండి, ఊగుతుంది, కనిపిస్తుందా? ఇగో ఇక్కడ మేము మొత్తం ఫెవికాల్ ఈ పీస్ అనేది మొత్తం ఏదైతే ఉంటుందో ఇది మొత్తం ఇరిగిపోయింది. అంటే మీరు మళ్ళీ అడుగుతుండ్రు, నువ్వు ఇష్టం వచ్చినట్టు కిందేసి వాడి ఇదంతా ఏంది, ఇది కొట్టి చెరకులు కింద మళ్ళీ నువ్వు పెద్ద ఓన్గా కస్టమైజ్ చేయించుకున్నట్టు వీడియో పెడుతున్నావు అంటే, కింద ఏం పడేయలే చెప్పేది. కింద అస్సలు పడేయలేదు, ఏం కాలే. ఉంటుంటేనే ఇది లోపల చెక్క అనేది మొత్తం ఇట్లా అయిపోయింది, జంగు పట్టిపోయిన పురుగులు పట్టినట్టు అయిపోయి ఇరిగిపోయింది అనమాట సడన్గా. సో నేనే ఒక 1 వీక్ అవుతుంది దీన్ని వాడక. సో ఫెవికోల్ వేసి ఈ క్యాప్ పెట్టి అట్లనే పెట్టేసిన, కొంచెం స్టిక్ అయింది. అండ్ ఇగో చూడండి ఊగుతుంది. మనం రఫ్ అండ్ టఫ్ అయితే వాడలేము. అయితే ఒక చిరకు పోయింది, ఇంకో చిరకు ఉంది కదా అని చెప్పి ఈరోజు పతంగ ఎగిరేనికి పోయినా. సో ఇది అయింది అనమాట దాని పరిస్థితి. సో మీకు చెక్క చూడండి లోపల ఒకసారి, అది ఎంత క్వాలిటీ లెస్ ఉందో. సో ఇట్లాంటి ప్రోడక్ట్స్ అన్ని సెల్ చేస్తారు అనమాట. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరిని ఏమంటలేను. సో మీరు కామెంట్స్లోకి పోయి ఫీల్ అయిపోకండి. ఇగో ఈ చెక్క చూడండి, ఏళ్ళతో ఇట్లా గీకినా వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లాంటి చెక్క పెట్టారు లోపల, కనిపిస్తుందా? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆ రోజు ధూళిపేట అట్లా ఎట్లా అని చెప్పి కామెంట్ చేసిన వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఒకవేళ నేను ఇది తీసుకొని రిటర్న్ ఇట్లా చేయడానికి పోయినా అనుకో, వాడు ఏమంటాడు, నువ్వు అసలు షాప్లో కొన్నావా, మా షాప్లోనే కొన్నావని గ్యారంటీ ఏంది, నువ్వు వాడు ఇవన్నీ మాటలు మాట్లాడతారు. అండ్ మళ్ళీ ఇంకేమంటాడు, నువ్వు ఎన్నిసార్లు కింద పడేసినావు, ఏ ఫ్లోర్ నుంచి పడేసినావు, ఇవన్నీ అంటారు అనమాట. సో మేము విజిట్ చేయాలనుకుంటలేను, అడగాలనుకుంటలేను. 200 400 కదా. సో ఎట్లనో అట్లా అడ్జస్ట్ చేసుకున్నాం. ఇంకో 2 చిరకులు తీసుకుంటాం. కాకపోతే వీడియో ఎందుకు తీస్తున్నా అంటే, మనం పైసలు పెట్టినప్పుడు మంచి ప్రోడక్ట్ తీసుకోవాలి. సో ఇప్పటి వరకు పిల్లను ఒక ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి పతంగులు ఎగిరేస్తున్నా, చెరకులు కొంటున్నా. ఇప్పటి వరకు ఒక చెరకు ఇరగలే నా చేతిలో, ఎన్నిసార్లు కింద పడ్డా కానీ కూడా చెరకు ఇరగలే. అండ్ మోస్ట్లీ ఈ టైప్ ఎందుకు ప్రిఫర్ చేసినామంటే, మేము ఈ చెరకులు పెద్ద చెరకులు కదా, మనకి లాంగ్ లైఫ్ ఉంటుంది,
అట్లా అని చెప్పి ఇవి తీసుకున్నాం అనమాట. ఇవి తీసుకుంటే ఇదేందిరా నాయన అంటే ఫెస్టివల్ రాకముందుకే 2 రోజుల ముందే ఇరిగిపోయినాయి చెక్కలు. ఇది ఏం చేయాలి చెప్పి ఇప్పుడు నేను ఏడ పెట్టుకోవాలి? అరౌండ్ ఒక 600 రూపీస్ అనమాట వీటిలో కాస్ట్. అండ్ కామెంట్స్లో పెట్టిన వాళ్ళు ఇవి రిప్లేస్ చేస్తారా మీరు చెప్పండి ఒకసారి. ఓడైతే మాట్లాడుతుండో ఈ ప్రమోషన్ చేసినావు తిట్టడానికి వేసినావు నేను మళ్ళీ మొత్తం హోల్ ధూళిపెట్టిన ఏం అంటలేను, ధూళిపెట్టిన అసలు ఏం అంటలేను. దాంట్లో అమ్మే వాళ్ళని కొంతమందినే అంటున్నా. సో మేము ఇప్పుడు 200 రూపీస్ పే చేస్తున్నా అంటే ఆ ప్రోడక్ట్ ప్రైస్ బరాబర్ అయితే ఉండాలి కదా. ఇప్పుడు నేను 40-50 రూపీస్ నుంచి చెరకు 80 రూపీస్ చెరకు కొనుక్కునే వదిలేసి 200 ఎందుకు కొనుక్కున్నా? సో నాకు ఎక్కువ ఎక్కువ రోజులు రావాలి, ఎక్కువ లైఫ్ ఉండాలి అట్లా అని చెప్పి కొనుక్కున్నా. కానీ ఇట్లా మధ్యలోనే ఇరిగిపోతాయి ఇట్లా అంటే ఎట్లా? సో ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఇప్పుడు ఫెస్టివల్ ఇంకొక మనకి 13, 14, 15 అంటే ఇంకొక రఫ్గా ఒక 1 వీక్ ఉండొచ్చు. సో ఎవరైతే విజిట్ అవుతున్నారో మీరు మాట్లాడుకోండి, ఇదేంది మొత్తం మంచిదే ఉందా, ఓల్డ్ స్టాక్ ఇస్తున్నావా, ఖరాబ్ అయిన స్టాక్ ఇస్తున్నావా, లేకపోతే మంచి స్టాక్ ఇస్తున్నావా, ఇదంతా అడగండి. ఇదంతా మాట్లాడుకొని కొనుక్కోండి. మీరు మళ్ళీ కామెంట్స్లో పెడతారు, ఇప్పుడు సగం మంది పెడతారు నువ్వు కొనుక్కున్న 200 రూపాయలు చెరక్కి ఏంద్రా నాయన పెద్ద సీన్ చేస్తున్నావు అని చెప్పి. ఆ 200 రూపాయలే మాకు ఎక్కువ రావే సన్న, 200 రూపాయలు చెరకే మాకు ఎక్కువ. నేను చెప్తున్నాను నాలాగా మీరు పోకండి అని. మోసం అని అందరిని అంటలేను, కొన్ని దుకాణాలు మాత్రమే. ఎందుకంటే మనకి లాస్ట్ ధూల్పేట వీడియో తీసినప్పుడు మనకు మస్తు మంది కామెంట్ చేశారు, ధూల్పేట అట్లా చేసినావు ఇట్లా చేసినావు అని. మేము ధూల్పేటలోనే వీడియోలు చేస్తాం రావే, ధూల్పేటలోనే చేస్తాం, ధూల్పేటలోనే కొంటాం. కానీ ఇట్లా కాలే అనమాట. నాకెందుకైందో నాకు బి తెలియదు. సో నేను ఏమంటున్నా అంటే మీ ట్రస్టెడ్ సెల్లర్స్ ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు, ఇప్పుడు ఇన్ కేస్ మీది ఇరిగిపోయినా కూడా మీరు పోయిరు అనుకో అన్న ఇట్లా ఇరిగిపోయిందంటే సరే రాబోయ్ ఒక 50 రూపాయలు 100 రూపాయలు తక్కువ తీసుకొని కొనుక్కునే వాళ్ళు ఉంటే మంచిది. ఇప్పుడు నేనేందంటే మేము ఎవ్రీ ఇయర్ పోతాం కానీ ఆడు గుర్తుపట్టారు కదా మనని. ఒకటే షాప్లోకి పోయి తెచ్చుకోవాలి మళ్ళీ గుర్తుపట్టారు. కానీ ఇప్పుడు ఇది రీపోయింది పోయి అడిగినా అనుకో, నా దుకాణంలో కొనుక్కున్నాను ప్రూఫ్ ఏమోదాన్ని నేను వీడియో చూపిస్తా. వీడియో చూపించి నేను ఇంకేమంటాడు, నువ్వు ఎన్నిసార్లు కింద పడేసినావో మాకేం తెలుసు రావే అంటాడు. అయినా అది పెద్ద ప్రోడక్ట్ కూడా కాదు, నేను అడగలేము కూడా. సో అదే చెప్తున్నా, మంచి చూసి కొనుక్కోండి. చూసి కొనుక్కున్నా కూడా ఏం చేస్తాం అబ్బా చూడండి, ఈ చెరకు ఇప్ప అయితే లోపల చెక్క ఎట్లుందో అని చూడం కదా మనం. ఇది మొత్తం కుళ్ళిపోయిన చెక్క అనమాట. స్టార్టింగ్ నుంచే ఇది ఊగుతుంది, పర్ఫెక్ట్ కూడా లేదు. ఇది కుళ్ళిపోయిన చెక్క, మొత్తం పుచ్చిపోయింది చెక్క అసలు టోటల్గా. అండ్ 2 చెరకులు సేమ్ దగ్గర ఇరిగిపోయింది అనమాట. ఒక చెరకేమో ఇది ఊసిపోయి వచ్చేసింది, ఇంకో చెరకేమో ఇది ఊసిపోయి వచ్చేసింది. అవి ఏడబెట్టుకోవాలో నాకు అర్థమైతలేదు ఇప్పుడు. 4 రోజులలో పండుగ ఉంది, మళ్ళీ ఒక 500 బొక్క ఏం కాదు పోతే పోయినా. కానీ ఇవి విజిట్ చేయమని చెప్తలేను, విజిట్ అవ్వకని కూడా అని చెప్తలేను. పోయి నీకు నమ్మినవనుకో, నీకు నచ్చిందనుకో, చూసి ఆలోచించి కొనుక్కో. లేదురా నా అదే మస్తు పైసలు ఉన్నాయంటే యాజ్ యువర్ విష్ అనమాట. ఇక అండ్ ధూల్పేట వీడియోలకి కామెంట్లు పెట్టిన వాళ్ళందరికీ చెప్తున్నా, నేను అసలు వీడియో చేద్దామని అనుకున్నా. సో మనకెందుకు కాంట్రవర్సీ ఇష్యూస్ ఇవంతా స్టోరీ అని చెప్పి నేను ఏమనలేదు. సో వాళ్ళందరూ ఏంటి తెలుసా, సో కింద కామెంట్ పెట్టినారు ఎవ్వడు వీడియో చూడలే, టోటల్ కంప్లీట్ వీడియో చూడలే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఆ వీడియోలో ఏముంది చూడలే, నేను ఏం చెప్పినా చూడలే. ఒకసారి పోయి వీడియో చూసి ఆ కామెంట్లు పెట్టండి. నేను వీడియోలో ఏం చెప్పినా అంటే బెటర్ ప్రైజెస్ ఉంటేనే వచ్చి కొనుక్కోండి ఇక్కడ, అంతేగాని నేను ధూల్పేట అట్లా ఇట్లా అని చెప్పాను. జస్ట్ థంబ్నెయిల్ అండ్ క్యాప్షన్ అట్లా పెట్టినాం. సో ధూల్పేటలో ఉన్న పతంగులు కూడా మంచిగా ఉన్నాయి. 4 రూపీస్. ఒక్క నిమిషం. ఈ కైట్స్, ఈ పతంగులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం ధూల్పేటలో తెచ్చినాం. ఇవి ఒక 100 పీసెస్ తెచ్చినాం అనమాట. తోక పతంగులు ఈ సైజు ఉన్నాయి, 400 రూపీస్ పడ్డాయి 100 పీసెస్కి. ఇవి మంచిగా ఉన్నాయి పతంగులు, గుంజడానికి మంచిగా ఉన్నాయి. సో మనకి నేను ఏమి ఎక్స్పోజ్ చేసిన అంటే ఆ వీడియోలో మనకి రీల్స్ 1 రూపీ 2 రూపీస్ 3 రూపీస్ కైట్స్ అని వస్తున్నాయి కదా, అవి నమ్మకండి అని చెప్పిన. అది ఆ వీడియోది. అయితే దాని తర్వాత నేను సనత్ నగర్ షాప్ది ఒకటి పెట్టిన, అది ప్రమోషన్ వీడియో అసలే కాదు సరేనా. ఈ పతంగ్ సనత్ నగర్లో తీసుకున్నాను నేను. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ ఈ పతంగులు ఎంతకు తీసుకున్నా అనుకుంటారు తెలుసా, జస్ట్ ఇవి 2.5 రూపీస్ అనమాట. 250 రూపీస్కి 100 పీసెస్, 10 రూపీస్కి 4 అనమాట. ధూల్పేటలో ఈ పతంగ్ అడిగితే నేను అరౌండ్ లైక్ ఒక 380 రూపీస్ చెప్పిండు అనుకుంటా. 380 రూపీస్ చెప్పిండు ఆ దుకాణంలో. అండ్ మళ్ళీ అదొక పెద్ద ఫేమస్ షాప్ అనమాట ధూల్పేటలో. సో నేను పేరు అయితే తీసుకోవాలనుకుంటలేను, ఎందుకు మనకు అవసరం లేదు. సో ఈ పతంగుల కంటే ఈ పతంగులే పెద్దగా ఉన్నాయి ఇంకా. సో
సో చూడండి, ఈ తోక పతంగుల కంటే మనం ఈ సనత్నలో తీసుకునే పెద్ద ఉన్నాయి, ఇవి 10 రూపీస్కి 4 అనమాట. సో ఒక పెద్ద షాప్లోకి పోయినాం అనమాట. ఆ షాప్లో వీడియో తెలియదు, కొంచెం రష్ ఉండే. ఆ షాప్లో ఏమైందంటే, సో ర్యాండమ్గా కైట్ చూస్తున్నా లోపలికి పోయి అండ్ అడుగుతున్నాను అనమాట, ప్రైజెస్ అడుగుతున్నాను ఒక్కొక్కటి కవర్స్, డిజైన్, ప్యాటర్న్స్. సో అవన్నీ అడుగుతుంటే ఆయన ఏం చెప్పిందంటే 380 రూపీస్, 450 ఎక్సెట్రా చెప్పి నేను అడిగిన. సో ఇప్పుడు నేను 380 రూపీస్ దగ్గర 100 పీసెస్ తీసుకుంటున్నా, ఒక 30 రూపీస్ మనం డిస్కౌంట్ చేయండి అని నేను అంటే, సో ఆయన ఏమన్నాడంటే, అరే భాయ్ 3-4 లక్షలు మాల్ తీసుకునేటోడు కూడా అడగడు, నువ్వు తీసుకునే 100-200 పతంగులకి ఏం డిస్కౌంట్ చేయాలి అని. సో మనకి వాళ్ళు వీడియో తీసేటప్పుడు ఎట్లా చెప్తారంటే, మా దుకాణానికి రండి అని చెప్తారు. మళ్ళీ పోయినాకనేమో ఇవన్నీ మాట్లాడతారు. సో నేను ఏమంటున్నా అంటే, నేను ఉట్టి 100 కైట్స్కి అడగలే. సో బల్క్ తీసుకుంటాను నేను, అరౌండ్ ఒక 5,000 to 6,000 షాపింగ్ చేస్తా. 380 దగ్గర 30 రూపీస్ తక్కువ చెయ్యి అని చెప్పిన. 350 తీసుకో, వేరే దాంట్లో కూడా తక్కువ తీసుకో అని చెప్పిన. సో పిల్లలు వచ్చి కొనుక్కొని పోతున్నారు, నాయన 3 లక్షలు 4 లక్షలు, నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళిపో, నువ్వు కొనేటట్టు లేవు అది అని చెప్పి ఆయన అన్నాడు. సో అట్లుంటుంది అనమాట దుకాణం వాళ్ళది. కవర్ పతంగులు ఎంత పెద్ద ఉన్నాయి చూసారా, 10 రూపాయలకి 4 ఓడిస్తాడు చెప్పు. నేను చిన్న ఉన్నప్పుడు కొనుక్కుంటుండే 10 రూపాయలకి 4, ఇంత పెద్దవి, ఎంత మంచిగా ఎగురుతున్నాయి, నీట్గా ఎగురుతున్నాయి. ఇంకా అమ్మ మొత్తం దంద బ్రో, మొత్తం దంద. నీ ఇష్టం ఇక, నీకు దగ్గర మస్తు పైసలు, నేను పోయి కొనుక్కుంటా అంటే కొనుక్కో. ఈ పతంగులు అయితే మంచిగా తూక పతంగులు. ఇవి లాస్ట్ టైం మేము 300 రూపాయలకి తీసుకున్నాం, 400 చేసారు, ఇయర్ 100 రూపాయలు పెంచారు. ఓకే, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, కానీ నేను చెప్తున్నా, మన సబ్స్క్రైబర్లు, మన ఫాలోవర్స్ ఎవడైతే ఉన్నారో వాళ్ళ కోసం చేస్తున్నా, వాళ్ళకే చెప్తున్నా. నువ్వు నాకు మంచి సేవ్ కావాలి అంటే, మళ్ళీ చెప్తున్నా, ఏం ప్రమోట్ చేస్తలేను అబ్బా, ప్రమోట్ చేస్తలేను. మీకు నచ్చిన దుకాణం కొను సార్, నేను దుకాణం పేరు కూడా చెప్తలేను. మీకు నచ్చిన దుకాణంకి వెళ్ళండి, మీకు నచ్చిన కాడే కొనుక్కోండి, మంచిగా కొనుక్కోండి. మీ పైసలే కదా, నేను వీడియో తీసి చెప్తున్నా అంటే మీ పైసల కోసమే కదా, నాకైతే కాదు కదా. ఎందుకంటే నేను ఆల్రెడీ కొనుక్కున్నా చెప్తున్నా. ఇప్పుడు చెరకులో వీడియో తీసి పెడుతున్నా. ఎందుకు పెడుతున్నా, ఇప్పుడు సంక్రాంతి ఒక 1 వీక్ ఉంది, ఇంకా 1 వీక్లో మస్తు సేల్స్ అవుతాయి. సేల్స్ అయ్యే టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ చెరకులు పాత స్టాక్ ఎంతో చూసినా, లాస్ట్ ఇయర్ స్టాక్ మొత్తం పుచ్చిపోయిన చక్రీలు ఉంటాయి చూసినా, ఇట్లాంటి చక్రీలు, ఇట్లాంటివన్నీ బయటికి తీస్తారనమాట. ఇప్పుడు బయటకు తీసి ఒకడు బకరాన్ని పట్టుకొని అమ్మేస్తారు. మేమైనా ఆ రోజు బకరా అంటే, ఇవి మంచిగా ఉన్నాయి చూడ్డానికి, అసలు నీట్గా, ఎంత నీట్గా ఉంటే అంత నీట్గా ఉన్నాయి, మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి, మంచి వెయిట్ ఉంది, మంచిగా తిరుగుతున్నాయి అని చెప్పి కొనుక్కున్నాం. మొత్తం ఫగ్ అయిపోయింది. అయితే మీకోసమే తీస్తున్నా, ఈ 1 వీక్లో షాపింగ్ చేసే వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర పోండి, మంచి చెరకులు కొనుక్కోండి, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. కొనుక్కున్న తర్వాత మీరు బాధపడకండి. మీరు స్టోర్కి కొనుక్కోవడం వాళ్ళైనా కానీ ఇట్లాంటివి కొనకండి, ఇట్లాంటివి అమ్మకండి అబ్బాయి. ఎందుకంటే ఇట్లాంటి రివ్యూస్ వస్తాయి మీకు తర్వాత. ఎవడైనా ఇప్పుడు నువ్వు నీ దందా చేస్తున్నావు, నువ్వు 200 రూపీస్ పెట్టి అమ్ముతున్నావు అంటే 200 వాల్యూగా అయిన ప్రోడక్టే పెట్టు. ఒకవేళ నీకు 200 వాల్యూ కాదనుకో, నువ్వు ఎక్కువ పెట్టు, రేటు 300 పెట్టు, కానీ మంచిది పెట్టు సరేనా. ఇప్పుడు దానివల్ల మళ్ళీ మాకు ఒక 500 రూపీస్ బొక్కనే కదా. ఆ రోజే నువ్వు 50 రూపీస్ మంచి ఎక్కువ పెట్టి మంచి ప్రోడక్ట్ ఇస్తే మేము తీసుకుంటున్నాయి కదా. సో ఇది సీన్. అండ్ నెక్స్ట్ మీకు కైట్ వీడియోస్ తక్కువలో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉండదు. అండ్ దూల్పేట్ వీడియో కూడా చేసినాం, సో అది కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు సంక్రాంతి బ్లాగ్స్ అనేవి వస్తాయి. అండ్ మీకు ఒకటి చెప్పాలా, నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియో ఎంతనే అనమాట. సో కొంచెం చూసుకొని కొనుక్కోండి, చెరకులు కానీ పతంగులు కానీ ఏవైనా కొంచెం చూసుకొని కొనుక్కోండి. అండ్ పతంగులు ఇప్పుడు ఈ వీక్లో అయితే నేను తీసిన వీడియో షాప్లో కూడా రేట్లు పెంచుతారనమాట. సో అన్ననే క్లీన్గా చెప్పేసిండు, రేపటి నుంచి రేట్స్ పెంచుతాం బ్రో. ఆబ్వియస్గా ఎవరైనా అదే చేస్తారు, ఎందుకంటే ఫెస్టివల్ వస్తుంది, ఎట్లయినా పతంగులు కొనుక్కుంటారు అని చెప్పి లాస్ట్ 2-3 డేస్లో ప్రైజెస్ హై చేసి పడేస్తారు. కేవలం నీ కోసం వీడియో చూస్తున్న నీ కోసమే. సో నువ్వు పోయి సబ్స్క్రైబ్ చేసుకో. ఉన్నాయి మోసాలు ఘోరాలు, నన్ను మోసం చేసి రబ్బా, కంప్లైంట్ పెడదామంటే, కేసు ఫైల్ చేద్దామంటే కూడా అయితే లేదు. సో అది సినిమా. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. ఫటాఫట్ మనం యాక్టివ్ ఉంటాం అనమాట ఇన్స్టాగ్రామ్లో. 24 గంటలు ఇన్స్టాగ్రామ్లోనే వాడు ఉంటాం. సో మనం అప్కమింగ్ వీడియోస్ వచ్చాయి కానీ, అనౌన్స్మెంట్స్ కానీ మొత్తం దాంట్లోనే వాడేస్తా. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి. చేయాలనిపిస్తే చేయండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. మంచి చెప్తున్నా. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే షాపింగ్కి వెళ్తారో. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ది. సో మనకి దాంట్లో అన్ని అప్డేట్స్ దాంట్లోనే వాడేసాం అనమాట. 24/7 యాక్టివ్.
అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. సో సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.